హాయ్ గైస్, మలయాళం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రేమల చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. టెడ్ వర్గాల అంచనాలకు భిన్నంగా చిన్న బడ్జెట్ చిత్రం భారీ లాభాలను నమోదు చేస్తుంది. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం సంచలన విజయం దిశగా అడుగులేస్తుంది. ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. మలయాళంలో మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం సినిమాతో పోటీ పడుతూ ఈ మూవీ కంటే భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రానికి అందరి ఖర్చులతో కలిపి 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. వ్యాలెన్స్ డే సందర్భంగా యువతరానికి ఈ సినిమాను అందించారు. ఈ సినిమా రిలీజ్కు ముందు క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాన్ని మలయాళంలో 250 స్క్రీన్లలో, నగరాల్లో 50 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్లో కలిపి 600 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి మౌత్ టాక్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టింది. తొలి వారంలో ఇండియాలో 13 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తొలి వారం ఈ చిత్రం భారీ లాభాల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రం రెండో వారంలో స్ట్రాంగ్గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించింది. తొలి వారం కంటే రెండో వారంలో అధికంగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మలయాళంలోని 12 కోట్లకు పైగా, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇండియాలో 27 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో భారీగా విడుదల చేశారు. ఈ చిత్రం ఓవర్సీస్లో 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇండియాలో 30 కోట్ల గ్రాసు, 27 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.